జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం కలియుగం 5126 సంవత్సరం 27 ఆగస్టు 2025 బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 తిథి చవితి మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి పంచమి. వారం సౌమ్యవారము. నక్షత్రం చిత్త రేపు ఉదయం 8:38 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం. యోగం శుభ మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి శుక్ల. కరణం దృష్టి మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారుజామున 4:49 వరకు. తదుపరి బాలవ. వర్జ్యం మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:50 వరకు. యమగండం ఉదయం 7:35 నుండి ఉదయం 9:11 వరకు. గుళికా కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి తెల్లవారుజామున 5:17 వరకు. అమృత గడియలు రాత్రి 1:36 నుండి తెల్లవారుజామున 3:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. 27 బుధవారం ఆగస్టు. ఈరోజు రాశిఫలాలు. మేషరాశి వారికి ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి దీర్ఘకాలిక రుణాలు తీరడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మిథున రాశి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. కర్కాటకం ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులను అనుగ్రహం కలుగుతుంది. సింహరాశి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు జీవిత భత్యాల విషయంలో శుభవార్తలు కలుగుతాయి. కన్యారాశి వృధా ఖర్చుల విషయాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తులారాశి చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. బంధుమిత్రుల మాటలు మానసిక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృశ్చిక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతానం విద్యా విషయంలో శుభవార్తలు వింటారు. ధనస్సు రాశి రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సమస్యలకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార ఉద్యోగాలు ఊహించిన స్థాయి చలనాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మకర రాశి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు అదనపు పరిభారం నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వృధా ప్రయాణం చేయవలసి వస్తుంది. అవసరానికి చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉండదు. కొన్ని పనులతో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు. వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళం పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీనరాశి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు గోరుమయ స్వామి విజయ